యాకోబు 5వ అధ్యాయము 17-18 వచనాలు. యాకోబు 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావం కలవాడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల పర్యంతము భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలితమిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకని వర్షం కురకుండా ప్రార్థన చేశాడు ఏలియా ఎందుకనండి? ఆ రాజు కాలంలో, ఏలియా కాలంలో ఉన్నటువంటి రాజు వలన కానీ, దేని వలన కానీ, ఏదన్నా కానీ జనాలు ప్రవర్తన కానీ, క్రియలు కానీ, ఏదన్నా కానీ మరీ భయంకరంగా ఉన్నాయి. దేవునికి అన్ని విరుద్ధమైన మాటలే, విరుద్ధమైన పనులే చేశారు. ఎవడు మారేవాడు లేడు, ఎవరు మంచివాడు లేడు. అటువంటి సమయంలో ఏలియా ప్రార్థన చేశాడు అంతే. భూలోకములో ఉండి ప్రార్థన చేసినప్పుడు పరలోకములో అది విప్పబడింది. పరలోకములో విప్పబడి వర్షం ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు పీడారా. తర్వాత ఏలియాతో సంబంధం లేకుండా దేవుడు వర్షం కురిపించలా. వర్షము కురిపించలా. ఏలియా మళ్ళీ ప్రార్థన చేయగానే అప్పుడు దేవుడు వర్షం కురిపించారు. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుడు తన భక్తునికి ఎంత విలువ ఇచ్చాడో పిల్లారా. దేవునికి స్తోత్రం. అంత విలువ ఉంది. నువ్వు వర్షం వద్దని ప్రార్థన చేశావు, వర్షం కురవడానికి కూడా ఏలియానే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వర్షం కురిపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరణం రుచి చూడకుండా ఆరోహణ అయిపోయింది ఏలియానే. మరణం రుచి చూడకుండా అందరూ చచ్చిపోతారు. మరణం రుచి చూడాల. మరి ఎప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పుట్టి చనిపోవాలి కదా. ఈయన ఎక్కడున్నాడు? బాప్తిజం ఇచ్చే యోహాను రూపంలో వచ్చారు అని యేసుప్రభువు వారు చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.